ముఖ్యంగా కాశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే, నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని అంటే, ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుదు మనకేమవుతు, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడకి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం, కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కాశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం వచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కాశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు, మళ్ళీ ఈ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరిని. మీరు ఊహించుకోండి, మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కాశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం. గ్లోబల్ విలేజ్ని మాట్లాడుతున్నాం, ప్రపంచాన్ని. అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి. ఇట్స్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్. అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా, దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపనలు మనకు కూడా తగిలి తీరుతాయి. మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో, కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చేమో, కానీ బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ, రీజనల్ పార్టీకి మనకు ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరూ నాతో. నీకు ఎందుకు ఇవన్నీ, స్టేట్స్ విషయాలు చూసుకుంటే, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్, హౌ డు వి ఇగ్నోర్? కానీ ఈ లిమిటెడ్, ఈ తక్కువ స్థాయి ఆలోచన విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించాం, పరిధి దాటి ఆలోచించాం.
సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే ఇఫ్ బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్, కశ్మీర్ భారతదేశం అదంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది. ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి. మియాన్మార్లో గొడవలు జరిగితే మనకెందుకు అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది. దాని ప్రకంపన దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే, సడన్గా తక్కువ జీతాలకు పనిచేస్తారు వాళ్ళ అవసరార్థం. అప్పుడు ఇక్కడ ఉండే స్థానికులకి ఉద్యోగాలు రావు. సో బార్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమైంది. సో అందుకని మనందరం కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మీరందరూ కూడా